హాయ్ ఆల్, వెల్కమ్ టు ఏషియా అనిమేస్. ఈరోజు మనం ద వరల్డ్ ఆఫ్టర్ ద ఫాల్ చాప్టర్ 12ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా లేట్ ఏం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ స్టార్టింగ్లో ఆ పార్టీ బాస్ ఉండి నువ్వు ఆ మాన్స్టర్స్ని రప్పించినప్పుడే నీ మీద డౌట్ వచ్చింది. సో నువ్వు విచ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కదా, బ్లాక్ ఫారెస్ట్ క్లాన్లో నేను ఎవరు పంపించారు అని అడుగుతాడు. మన మీనో విచ్ ఆఫ్ డిస్ట్రక్షన్. తను ఎంసీతో ఏమో మీనో అని చెప్పి ఉంటుంది. నాకు తెలిసి తన నేమ్ అదే ఉంటుంది గైస్. మనం విచ్ అని పిలుచుకుందాం. ఇంకా విచ్ ఉండి నన్ను ఎవరు పంపించారో అవసరం లేదు, కేయాస్లో చాలామంది నువ్వు చావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే నువ్వు నాన్ అడాప్టెడ్ ప్లేయర్స్ని చంపేవాడివి అని తన స్వాడ్తో అటాక్ చేస్తుంది మన పార్టీ బాస్ మీద. పార్టీ బాస్ ఉండి ఆహా, బ్లాక్ ఫారెస్ట్ క్లాన్ వాళ్ళు ఎవరు ఇలాంటి దానికి ఇన్వాల్వ్ అవ్వరు, అయితే నిన్ను ఎవరో దీనికోసమే హైర్ చేసుకున్నట్టున్నారు అని విచ్ చేసిన అటాక్ మొత్తాన్ని పగలగొట్టేశాడు. స్వాట్స్ మొత్తాన్ని, తన స్వాట్స్ని స్పీడ్ స్వాట్తో. ఇంకా నువ్వు ప్రేర్ చేసుకో విచ్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఎందుకంటే ఇక్కడ నీది ఎండ్ అవుతుంది అని చెప్తాడు మన విచ్తో. విచ్ ఉండి నువ్వు ఆ స్పిరిట్ వెపన్తో నన్ను ఓడించగలను అనుకుంటున్నావా అని మనోడిని అడిగితే, మనోడుండి నవ్వుతూ నాకు ఎక్స్ట్రా సపోర్ట్ కూడా ఉంది అని. విచ్ ఉండి నాకు తెలిసి వాళ్ళంతా ఫస్ట్ స్టేజ్ అడాప్టెడ్ ప్లేయర్స్, వాళ్ళంతా ఒక 30 మంది కాదు 40 మంది ఉంటారు, అందుకే నేను ఇక్కడ చాలామంది ఫుడ్ స్టెప్స్ వింటున్నా. ఇంకా పార్టీ బాస్ ఉండి ఇప్పుడు మనము ఆ బ్లాక్ ఫారెస్ట్ క్లాన్ విచ్ని ఇంకా 2 హార్న్ బీస్ట్ని హిట్ చేసిన, ఒకే హిట్తో చంపేసిన అతనితో డీల్ చేసుకుంటున్నాం అని చెప్తాడు. నువ్వు ఎలా అనుకున్నావు ఏ సపోర్ట్ లేకుండా నీతో ఫైట్ ట్రై చేస్తా అని నవ్వుతూ ఉంటాడు. నాకు తెలిసి ఈ స్పిరిట్ వెపన్ ఇంత ఈజీగా వచ్చి నింటే నేను మా మాస్టర్ని సమన్ చేసేవాడిని కాదు అని అంటాడు. విచ్ మాస్టర్ని చూస్తుంది. చూసి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా బ్లాక్ ఫాక్స్, ఇప్పుడు నువ్వు చాలా ఫ్రీగా ఉన్నావు అనుకుంటా కదా అని అంటుంది. మాస్టర్ ఉండి విచ్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఇది ఒక మర్యాదలా తీసుకో అని చెప్తారు. అతను ఎవరంటే బ్లాక్ ఫాక్స్ కెలెన్, థర్డ్ స్టేట్ అడాప్టెడ్ ప్లేయర్, ఇంకా రెడ్ ఫాక్స్ క్లాన్కి మాస్టర్ అతను. ఇంకా అతను ఉండి ఇంకా రెడ్ ఫాక్స్ క్లాన్ మొత్తం ఇప్పుడు నిన్ను హంట్ చేయడానికి వచ్చింది అని చెప్తాడు. ఇంకా విచ్ ఉండి ఇది చూడడానికి పెద్ద మర్యాదలానే ఉంది, మీరంతా ఇప్పుడు బిజీగా కాదు కదా, ఒక నిమిషం వెయిట్ చేయండి అని చెప్పి, నేను ష్యూర్గా చెప్పలేను థర్డ్ స్టేజ్ అడాప్టెడ్ ప్లేయర్ని నేను చంపలేనో. హే మతిమర్పడా, ఐ మీన్ అబాస్ వారియర్, ఐఎమ్ సారీ ఇలా చెప్తున్నందుకు బాధగా ఉంది, బట్ నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేనని మన ఎంసీతో చెప్తుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని తనకు ఒక నైట్ మేర్ స్టోన్ ఇస్తుంది. నైట్ మేర్ స్టోర్ ఇస్తేనే ఎంసీ ఏంటి ఇది అని అడుగుతాడు. విచ్ ఉండి ఇది నువ్వు స్టార్టింగ్లోకి తీసుకెళ్తుంది, నా దగ్గర ఒకటే ఉంది, నువ్వు యూజ్ చేసుకో, ఈ స్టోను టైంలో బ్యాక్ తీసుకుపోదు, ఇది మిమ్మల్ని ప్రజెంట్లోనే బతికే ఉండేలా చేస్తుంది అని చెప్తుంది. ఎంసీ ఉండి ఇది నన్ను ఆశ్చర్యపరిచింది, ఇన్స్టెడ్ ఆఫ్ ఆ యూజ్లెస్ స్టోన్స్ కాకుండా ఇది యున్హువాన్కి ఇచ్చింటే బాగుండని యున్హువాన్ని జరిగిన ఇన్స్టెన్స్ గుర్తు తెచ్చుకొని తను ఆ స్టోన్ తీసుకొని తను బ్యాక్ వెళ్ళేవాడు అని అనుకుంటాడు. ఇంకా మేము కూడా వెళ్ళే వాళ్ళం అందరము అని విచ్ని అడుగుతాడు. నువ్వు బ్యాక్ వెళ్తావా అని అడిగితే విచ్ నుండి ఇది నువ్వు ఇప్పుడు నిజంగానే అడగాల, ఏమైంది నీకు, అఫ్కోర్స్ నేను వెళ్ళను, నేను ఇంత కష్టపడి వచ్చా కదా, ఈవెన్ ఈరోజు ఇక్కడ నేను చనిపోయిన టైంలో నేను బ్యాక్ వెళ్ళను అని చెప్తుంది. ఎంసీ ఉండి స్వాట్ తీసి నువ్వు ఈరోజు చావవు అని చెప్పి విచ్ ఆకులో ఉంటుంది ఏంటి అని. ఎంసీ స్లాష్ అని అందరిని అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మాస్టర్ ఉండి 49th ఫైర్ కింగ్ టెక్నిక్ అని యూజ్ చేస్తాడు. కానీ ఎంసీ థర్డ్ స్టేజ్ ఆఫ్ అవేకనింగ్ అని అందరిని అటాక్ చేసుకుంటూ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మాస్టర్ని కూడా అటాక్ చేయబోతుంటే మాస్టర్ హ్యాండ్స్ అడ్డు పెట్టేస్తాడు. కానీ ఎంసీ స్టాబ్ అని వాడిని చంపేస్తాడు. బ్లడ్ మొత్తం మళ్ళీ ఆ పార్టీ బాస్ మీదనే పడుతుంది. ఫస్ట్లో అట్టబడి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ అట్టబడి ఉంటుంది. ఇంకా పార్టీ బాస్ ఉండి వణుకుతూ ఆ స్పిరిట్ వెపన్ని మనోడికి ఇచ్చేస్తాడు భయపడి మొత్తం. ఇంకా ఎంసీ తీసుకొని సింగిల్ షాలో స్టాబ్ అని ఒకే దెబ్బతో మొత్తం అందరిని చంపేస్తాడు. అందరిని చంపేయగానే అది చూసి మన విచ్ మొత్తం షాక్ అయిపోతుంది.
షాక్ అయిపోయి ఇది ఎలా జరిగింది, ఇది ఆర్డినరీ స్టాప్ కాదు అని మన ఎంసీ గురించి అనుకుంది మొత్తం చూపిస్తుంది. మేము ఆ మాన్స్టర్ బాడీని తీసుకుంటామన్నప్పుడు అతను తీసుకో అన్నాడు. నేను అతను పిచ్చోడు అనుకున్నా. ఇంకా స్పిరిట్ వెపన్ని అందరికీ చూపించినప్పుడు కూడా కేర్లెస్ పిచ్చోడు అనుకున్నా. డేంజరస్ గురించి ఏమాత్రం తెలియకుండా స్పిరిట్ వెపన్ని ఇచ్చినప్పుడు కూడా నేను అలానే అనుకున్నా. నేను అనుకునేది మొత్తం తప్పు. అతను నిజంగా చాలా స్ట్రాంగు అని, హే నువ్వు ఎవరు నిజంగా నాకు చెప్పు అని అడుగుతుంది. అడిగితే ఎంసీ ఉండి నేను ఎవరు అంటే నువ్వు మర్చిపోయావా, నేను ఎవరో నీకు తెలుసు కదా అని అంటది కాదు సార్ అంటాడు. విచ్చుండి ఏంటి ఏమంటున్నావు నువ్వు అని అంటే ఎంసీ నువ్వు నీ మెమరీస్ని మర్చిపోయావా, నేను ఒక్కడనే మతిమరిపోండి అనుకున్నా కానీ నువ్వు కూడానా అంటాడు. విచ్చు మనంతా అరుస్తూ నా ముఖం మీదే ఆ మాట చెప్పాలా, నేను ఇచ్చిన రిటర్న్ స్టోన్ నాకు ఇచ్చే అని అడుగుతుంది. ఎంసీ ఉండి అది ఎక్కడో పడిపోయిందని చెప్తాడు. విచ్చుండి కోపపడుతూ మొత్తం దాని కాస్ట్ ఎంతనో నీకు తెలుసా అని మనోడి మీద అరుస్తుంటుంది. ఎంసీ నీకు అంతగా కావాలంటే చుట్టూ ఎత్తుక్కో అని చెప్తాడు. ఇంకా వాళ్ళు అక్కడ క్యాంప్ వేసుకొని ఉంటే ఎంసీ పీస్ఫుల్గా ఉందని అనుకుంటుంటాడు. కానీ విచ్చుండి ఇక్కడ లేదు, అయినా నాదే తప్పు, రిటర్న్ స్టోర్ని ఫస్ట్ టైం చూసిన స్ట్రేంజర్కి ఇచ్చా అని ఎంసీ బ్యాక్ ప్యాక్ మొత్తం వెతుకుతుంటుంది. ఎంసీ ఉండి తన స్పిరిట్ వెపన్కి లైక్ గేర్స్ స్వాట్స్ అన్నీ తినిపిస్తూ ఉంటాడు. విచ్చుండి ఆ స్ట్రేంజర్కి ముందే తెలిసేంటంటే నేను ఎవరో అని అంటాడు. ఎంసీ ఉండి ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అంటాడు. దీనికి విచ్చుకి మైండ్ ఎగిరిపోతుంది. మైండ్ ఎగిరిపోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా, నువ్వు హ్యూమన్వే, నేను కూడా హ్యూమన్నే కదా అని చెప్తాడు. చెప్తే చూస్తూ ఉంటే అది కూడా నిజమేలే తను చెప్పేది, ఎందుకంటే మనం కూడా హ్యూమన్సే కదా, ఇది చాలే మేము ఇద్దరం హ్యూమన్స్ అని అంటది. ఇంతటితో చాప్టర్ 12 కంప్లీటెడ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. సీ యూ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.